అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పక్కన ఇదేంటి ఇలా పట్టుకున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు మా పెళ్లి రోజండి. 40వ పెళ్లి రోజు. ఈ రోజున ఇది నాకు బహుమతిగా వచ్చిందండి. అసలు నా ఆనందానికి నిజంగా అవధులు లేవని చెప్పాలండి. ఇటువంటి బహుమతిని అందుకున్నందుకు. ఇది నా నమ్మకంతో ముడిపడి ఉన్నది. నా ఆనందంతో ముడిపడి ఉన్నది. అందుకననమాట అండి అంత ఆనందం. ఒక విధంగా ఎమోషనల్ కూడా అయిపోతున్నానని చెప్పాలండి. ఎక్కువ సస్పెన్స్‌లో ఉంచను. ఆల్రెడీ నేను చూసాను. మీకు ఉత్తినే ఇట్లా ముందలా ఉంచి తర్వాత చూపిద్దాము అనే ఉద్దేశంతో ఇట్లా పట్టుకున్నాను. ఇదిగోండి నాకొచ్చిన గిఫ్ట్. కృష్ణయ్య అండి. ఏంటండి ఎన్ని కృష్ణయ్యలొస్తారండి మన ఇంటికి? ఈ బుజ్జి కృష్ణయ్యని గమనించారా అండి? ఈ టైపు కృష్ణయ్య మన ఇంట్లో అస్సలు లేడండి. నాకైతే కృష్ణయ్యలో చాలా విగ్రహాలున్నాయి ఇంట్లో. ఇది గిఫ్ట్ ఎలా వచ్చింది అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఆవిడ తెచ్చిచ్చారనమాట అండి. చిన్న అమ్మాయే తెచ్చి ఇచ్చిందనమాట అండి. కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళ వాళ్ళ నమ్మకాలు అయ్యి ఎవరి నమ్మకాన్నైనా మనం గౌరవించాలి. కానీ తను గుర్తుంచుకుని నాకిస్తే ఇక్కడ ఆయన క్షేమంగా ఉంటాడు, పూజలు అందుకుంటాడు అని ఇచ్చింది చూడండి. అంటే ఇందులో కృష్ణయ్య ఉన్నాడని నమ్మే కదండీ ఇచ్చింది. ఎవ్వరి నమ్మకమైనా సరే అండి కొట్టి పడేయకూడదండి. సరే ఒ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా నమ్ముతూ ఉంటారు. నేనైతే అండి నా కష్టాల్లో గాని, బాధల్లో గాని ఎప్పుడూ స్వామి పాదాలను వదలలేదండి. సాధారణంగా మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే తట్టుకోలేని బాధలు, తట్టుకోలేని విపరీతమైన కష్టాలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఒక విధమైన ఉక్రోషంతో వేరే వేరే భక్తి మార్గంలో వేరే భక్తికి వెళ్ళిపోవటం జరుగుద్ది. ఏదైనా భక్తే అండి. చాలామంది దెబ్బలాడొచ్చు ఈ విషయానికి. వాళ్ళ వాళ్ళ నమ్మకాలండి. ఇప్పుడు మీ నమ్మకం చెడ్డది, నా నమ్మకమే కరెక్టు అని చెప్పటానికి నేనెవరినండి? నేను మాత్రమండి అసలు స్వామి పాదాలని, శివయ్య పాదాలని 30 ఏళ్ల పాటు అసలలా వదలలేదండి. కరోనా అప్పటి నుంచే నేను గుడికి వెళ్ళటం మానేశాను. అంటే గుడికి 30 ఏళ్ల పాటు వెళ్ళాను అని కాదండి. గుడికి వెళ్ళినా ఏదో ఆ మారుమూల అలాగా కూర్చొని ఉండేదాన్ని. దూపసేవ ప్రతిరోజు చేసేదాన్నండి. దూపసేవ అంటే గుర్తుకొచ్చింది. ఈరోజు దూపసేవకెళ్ళాలని అనుకుంటున్నాను. చానాళ్ళయిందండి ఎళ్లి. ఈ కృష్ణయ్య, ఈ బుజ్జి కృష్ణయ్య వచ్చిన ఆనందంలో నేను మాట కూడా తడబడుతూ ఉన్నదనమాటండి. ఎవరి నమ్మకం వాళ్ళదండి. కష్టాలొచ్చినియనని చెప్పి మనం ఆ నమ్మకాన్ని సడలనివ్వకూడదు. పరీక్ష పెడతాడు భగవంతుడు మనకి. ఆ పరీక్షకి నిలబడ్డాము అనంటే ఇక తిరుగులేదండి. అలా అని చెప్పి ఇంకా మీకు లైఫ్ లాంగ్ 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు సుఖాలేనా? సంతోషాలేనా? అంటే లేదండి. పక్కన సమస్యలు, బాధలు కూడా ఉంటాయి. కానీ వాటి రేషియో ఎలా ఉన్నది? బాధల్ని స్వీకరించాలి, ఆనందాల్ని స్వీకరించాలి. అన్నీ భగవంతుడిచ్చినియ్యే కదండీ! ఆయనిచ్చినియ్యే అన్నీను. అయితే ఇది ఎందుకిచ్చారు అనే విషయం పక్కన పెట్టి, వాళ్ళు ఎందుకు ఇచ్చేశారు అనే విషయం పక్కన పెట్టేద్దామండి. ఎందుకు మన ఇంటికొచ్చాడు అనేది నేను తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. ఆ పాప అన్నది, "మీ ఇంట్లో అయితే అండి మీరు చక్కగా ఆనందంగా గుబ్బిళ్ళు అవన్నీ పెట్టుకుంటారు కదమ్మా! మీరు కృష్ణయ్యని పెట్టుకోండి మీరు" అని చెప్పి తెచ్చిచ్చిందనమాట అండి. ఇలాగా కృష్ణయ్య ఈ విధంగా రావటం మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదండి. అలానే మన పెరట్లో గార్డెన్‌లో తాండవ కృష్ణుడినైతే నేను తయారు చేయించుకున్నానండి. ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. నాకు బృందావనంలాగా తాండవ కృష్ణుడు అట్లనే నాకు మరొక కృష్ణుడు ఇష్టమండి. గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడు. ఈ 2 బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. రెండో పక్కన ఈ గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడిని పెట్టుకోవాలనేది కోరిక. మరి ఎప్పటికవుతుందో తెలీదు. తప్పకుండా చేయించుకుంటానండి అది మాత్రం. ఎందుకో అవ్వట్లేదది. సరే. తాండవ కృష్ణుడినైతే చేయించుకున్నాను. చక్కగా అసలు ఆ మామిడి చెట్టు కింద భలే కొలువై ఉంటాడండి. ఇక ఓ తెగ మురిసిపోతూ ఉంటాను. అలానే ఇటు పక్క పారిజాతం చెట్టేస్తే పారిజాతం చెట్టు చాలా పెద్దగా అయిపోయింది. ఆ చెట్టు కింద ఒక కృష్ణయ్యని పెట్టుకున్నాను. మీకు గుర్తుండుంటుందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృష్ణయ్య. ఒక బామ్మగారు ఇచ్చారు నాకది. చాలా ఏళ్ల క్రితం ఇచ్చారు.
ఆ బొమ్మ కూడా చాలా ఏళ్ల క్రితందంటండి. అయితే ఆ కృష్ణుడినే పెట్టి గొబ్బి పూజ అవన్నీ చేసుకునేదాన్ని. నెలలు నెలలు ఉండటంతో కొంచెం అది దెబ్బతింటోందనమాట. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ది ఆగదు బయట. గత సంవత్సరమేమో బందరెళ్తే నాకు చిన్ని కృష్ణయ్య యతిరాజ్ భవనం నుంచి తెచ్చుకున్నాను. అయ్యగారిచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది. వీడియో పెట్టాను. అసలు అలాంటి విగ్రహం గోపురాల మీద ఉండే విగ్రహాలండి. అవి మా ఇంటి దగ్గర మా పుట్టిల్లు మచిలీపట్నం కదండీ! మచిలీపట్నం మా ఇంటి ఎదురుగుండా యతిరాజ్ భవనం ఉండేది. ఆ యతిరాజ్ భవనాన్ని పెద్ద గుడిగా కట్టారనమాటండి. ఆ విగ్రహాలవన్నీ తయారు చేసేటప్పుడు, ఆ గోపురం తయారు చేసేటప్పుడు అది కొంచెం బ్రేక్ అయిందంట. బ్రేక్ అయిన వాటిల్ని పెట్టరు కదా! ఓ పక్కన గోడ మీద పెట్టేసి ఉంచారు. నేను వస్తూ అయన్నీ చూసుకుని మా ఇల్లు గుడి కట్టారండి అక్కడ. మా ఇల్లు సంపత్ కుమారుల స్వామి విగ్రహం పెట్టి గుడిగా కట్టారు. పైన ఈ ఆచార్యులు అందరూ వస్తూ ఉంటారు కదండీ! వారందరూ ఉండటానికి కూడా అక్కడ వసతి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మా పుట్టింట్లో అనమాట అండి. కరెక్ట్‌గా చెప్పాలంటే. మా పుట్టింటి ప్లేస్‌లో గుడి కట్టారు. అయితే అక్కడ గోడ మీద చిన్ని కృష్ణయ్య ఉంటే, ఇదేంటండి అయ్యగారు ఇక్కడ పెట్టారు నేనంటేను, కొంచెం బ్రేక్ అయిందని ఇక్కడ ఉంచామమ్మా మీకు గాని కావాలా? మీకిష్టం కదా! తీసుకెళ్ళండి అని అన్నారు. అసలు అలా అనటమే కార్‌లో తెచ్చుకున్నాననుకోండి. అయితే అప్పుడు ఒక మాట కూడా అన్నారు మన వాళ్ళు. అమ్మా అది బ్రేక్ అయింది తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు ఈ ఇబ్బందులు అవన్నీ వచ్చినియి కదా! అలా తెచ్చుకోకుండా ఉండాల్సిందేమోనని చెప్పి. కానీ నేనలా భావించనండి. మనకి అనారోగ్యం గాని ఏదన్నా అవుతదండి. భార్యాభర్తల్లో ఎవరికన్నా అవుతది. మనం వదిలేసుకుంటామా అండి? బాగు చేసుకుంటాం కదా! అలాంటిది మన కన్నయ్య, మన కృష్ణయ్యని అట్లా అసలు ఆ దృష్టితో నేను చూడలేదండి. నేనేదైతే అనుకున్నానో సిమెంట్ విగ్రహం అయితే అక్కడ ఆగుతది బయట అని ఎట్లా అయితే అనుకున్నానో సిమెంట్ విగ్రహమేనండి అది. చక్కగా పారిజాతం చెట్టు కింద పెట్టుకున్నాను. గుబ్బి పూజ అన్నీ చేసుకుంటే ఆ కృష్ణుడి ముందు ఎంత బావుంటద్దోనండి. చేత వెన్న ముద్ద పట్టుకొని ఉన్న కృష్ణుడు. అలాంటి విగ్రహాలు మనకెక్కడ బయటెక్కడా దొరకవండి. అయి దేవాలయాల మీదే ఉంటాయి. మీరు గమనించి చూడండి. ఉడిపి కృష్ణుడనమాటండి ఈయన. ఇలాగ నడుము మీద చేతులు పెట్టుకొని ఉన్నాయి. ఈ కృష్ణయ్య కూడా ఇప్పటి వరకు మన ఇంట్లో ఎక్కడా లేడు. ఈ విధంగా వచ్చాడు. అన్నిటికీ మించండి సప్త శనివారాలు పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో ఒక ప్రసాదమో, లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. లేపోతే ఓ పెద్ద బసవేశ్వరుడు, పెద్ద వెంకన్న స్వామో ఇట్లా అనమాటండి. ఏదో ఒక రూపంలో వెంకన్న స్వామి వచ్చాడు అని చాలా సంతోషిస్తాను. ఈ రూపంలో ఈ రోజున ఇలా కన్నయ్య రావటం మాత్రమండి నిజంగా ఇది ఎవరికన్నా చెప్పినా ఏంటి అంత అతిశయోక్తిగా ఉంది అని అనిపిస్తది. భక్తి అనేది పర్సనల్ విషయం అండి. ఆ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోనే భక్తిని దాటలేమండి. మా మా మామయ్య గారు జిల్లెళ్ళమూడమ్మ భక్తులండి. నా పెళ్ళైన కొత్తలో నేను అడిగాను. మామయ్య గారు జిల్లెళ్ళమూడి అమ్మగారంటే మనిషి కదండీ! ఆహ్, ఆవిడని మీరు ఎలా పూజిస్తున్నారు? ఎందుకు అనంటే మా మామయ్య గారు నవ్వి అన్నారు, "భక్తి అది పర్సనల్ అమ్మా. పర్సనల్ భక్తి అనేది పర్సనల్. నీకు ఇప్పుడు అర్థం కాదులే" అన్నారు. కానీ కాలక్రమేణా ఎలా భక్తి పర్సనల్ ఫీలింగో, పర్సనల్ ఎక్స్‌పీరియన్సో కాలక్రమేణా తెలిసిందండి. ఇప్పుడు నాకొక మాధ్యమం ఉంది. యూట్యూబ్ ఉన్నది కాబట్టి నేను నాకు జరిగిన ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి. కాకపోతే వాళ్ళు పాలు పంచుకోవటానికి వాళ్ళకి ఒక వేదిక లేకపోవచ్చు. కానీ మనం వెనక్కి తిరిగి ఆలోచించి చూసుకున్నా సరే, అదేంటి ఆయనెవరో అలా చెప్పారు. అదేంటి ఆ రోజు అలా జరిగింది. ఇదంతా కూడా అండి లింక్ అయ్యి ఉంటదండి. మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు అదే దృష్టితో చూస్తూ ఉంటాం గాబట్టి అవి మనకి లింక్ అవుతాయి. ఏమీ లేదు. ఇది జస్ట్ కోయిన్సిడెన్స్. ఎవరో ఒక ఆమె సబ్‌స్క్రైబరు ఏదో మ్యారేజ్ డే అని చెప్పి తనకవసరం లేదు కాబట్టి తెచ్చిచ్చింది అని అనుకున్నామనుకోండి. అదే దృష్టి ఉంటుంది. మనం కొలిచే భగవంతుడు ఒక మూలమైతే ఉంది కదండీ! అది ఏదన్నా అవనియండి. ఒక నమ్మకమైతే ఉంది కదండీ! ఇది కాదు ఇంకొకటి అని చెప్పి వాళ్ళు వెళ్లారు. అందులో అయినా సరే వాళ్ళు నమ్మే కదా వెళ్లారు. మా నమ్మకమే కరెక్ట్. మీ నమ్మకం తప్పు అని అనటానికి మనకి రైట్ లేదండి. కాకపోతే ఈ మధ్య కొంచెం విద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. హ్మ్. సరే దానికి రకరకాల కారణాలు. మనకనవసరం. మనం అప్రస్తుతం. మనం అటువంటివి టచ్ చేయకూడదు. మన నమ్మకం మనది. అంతే అండి. కానీ నమ్మిన వాళ్ళకి మాత్రం అండి భగవంతుడు మీరు ఏ రూపంలో నమ్మండి.
ఆ రూపంలో మీకు ఖచ్చితంగా కనిపిస్తాడండి అంతే. ఒక్కొక్కళ్ళు ఒక్కో రూపంలో పూజిస్తారండి. భగవంతుడికి ఒక రూపం ఏంటండి, ఒక శక్తి అయితే ఉన్నది కదా! ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారండి. నన్ను కన్నారు. మా అమ్మగారున్నారు. నాకు అమ్మ, మా నాన్నగారికి భార్య, ఆ ఇంటికి పెద్ద కోడలు, ఇంకో తల్లికి బిడ్డ, మా వారికి అత్తగారు. అంటే రకరకాల పదార్థం ఒకటే అక్కడ. రకరకాలుగా ఎలా ఉన్నారండి మా అమ్మగారు, ఎలా పిలువబడుతున్నారు, అలా అనే అనుకుంటానండి నేను. అలాగా భగవంతుడు కూడా పలు రూపాలండి. మనం నమ్మిన, ఇష్టపడిన రూపంలో మనకు కనిపిస్తాడు. నేను మా అమ్మని ఇష్టంగా మా అమ్మ, అమ్మ, అమ్మ రూపం. అమ్మ, అమ్మ, అమ్మ. అమ్మే కనిపిస్తది నాకు. ప్రతిరోజు తలుచుకుంటానండి అమ్మని. అంటే నాకు భగవంతుడు కూడా అంతే. నాకు తండ్రిలాగా. నాకొక శక్తి, నాకో బలం. అలా తలుచుకుంటే భగవంతుడు ఆ బలాన్ని, ఆ నమ్మకాన్ని ఇస్తాడండి. అంటే మీకు అన్నీ కూడా సంతోషాలు, సుఖాలే ఇచ్చేసేస్తాడా? అన్నీ భగవంతుడే ఇచ్చేస్తాడా? అన్నీ భగవంతుడితో ముడిపెట్టుకుంటున్నారు నానంటే ఏదిచ్చినా, దుఃఖమిచ్చినా భగవంతుడితోనే ముడిపెట్టుకుంటానండి నేను. బాధిచ్చినా కూడాని. నేనేమి అంత స్వార్థపరురాలిని కాదు. నాకన్నీ సంతోషాలే కావాలి. 100% నాకు సంతోషాలు ఇస్తేనే భగవంతుడు. లేకపోతే టక్‌మని నేను పార్టీ మారిపోతాను. ఇలా కాదండి. అంటే నేను విమర్శించట్లేదు. నా తత్వం నేను చెప్తున్నానండి. అలానే 40 ఏళ్ల వైవాహిక జీవితం అండి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు అన్నీ ఎదుర్కొని నిలబడితేనే ఈనాడు ఈ లైఫ్ అండి. ఇప్పుడు పిల్లలకి అందరికీను ఎలా ఉంటుందంటే, అన్ని సంతోషాలు ఉంటేనే మాకు లైఫ్. కష్టాలు, ఇబ్బందులు, బాధలు అయన్నీ వద్దు. అవుంటే మాకు కుదరదు. పెళ్లి అవి వద్దు. ఇలానని అంటున్నారు. అలా ఎక్కడన్నా ఉంటుందా అండి? 100కి 100 సుఖాలే, సంతోషాలే ఉంటే ఎ అసలు ఎవరికైనా ఉంటాయా అండి? మీకు కాదు, నాకు కాదు, ఎవ్వరికీ ఉండదు. ఆఖరికి భగవంతుడికైనా మానవ జన్మ ఎత్తి ఆయన కూడా ఎన్నో అనుభవించాడు కదండీ! అలాగా ఒక్కొక్కళ్ళది ఒక్కో మార్గమండి. ఏది ఏమైనా కృష్ణయ్య ఈరోజు మన ఇంటికి ఇలాగా నా నా పెళ్లి రోజున 40 ఏళ్ల పెళ్లి రోజున ఇలా ముద్దులోలికే కృష్ణయ్య రావటం మాత్రం భలే సంతోషంగా ఉన్నది. మరి ఇది బయట పెట్టటానికి వీలవ్వకపోవచ్చు. అంటే సిమెంట్‌ది కాదండి. ఇది తేలిగ్గా ఉన్నది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ టైపే ఉన్నది. సిమెంట్ కాదు. సో, బయట పెట్టటానికి వీలవ్వకపోవచ్చు. మరి తెచ్చి ఇచ్చి అంటున్నారనమాట. పర్ణశాలలో పెట్టుకోండమ్మా మీరు, మొక్కలవి వేసుకుంటానంటున్నారు కదా! మీ దగ్గరైతే చక్కగా పూజలవి అందుకుంటాడు అని చెప్పి తెచ్చింది. అంటే ఈయనలో కృష్ణుడున్నాడు అని నమ్మింది కదా! అదన్నమాటండి. ఈ ముద్దులోలికే కృష్ణయ్య. నేను చెప్పేదంతా చూడండి. ఎలా చూస్తున్నాడు, ఎలా వింటున్నాడు, ఏంటో చెప్తుంది ఈవిడ అని చెప్పి. చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా సంతోషంగా ఉన్నదండి. వెంటనే మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి వెంటనే వీడియో చేస్తున్నాననమాట. జస్ట్ పేపర్స్ చుట్టి తెచ్చిచ్చింది ఆవిడ. చాలా థ్యాంక్ యూ అమ్మ. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. కానీ మీ నమ్మకంలో కూడా నన్ను గుర్తుంచుకుని, ఈ ముద్దులొలికే చిన్నారి కృష్ణయ్యని తెచ్చిచ్చినందుకు మీకు చాలా చాలా థాంక్స్ అమ్మ. నేను నమస్కారం పెట్టకూడదు, చిన్న పిల్లలు కదా! థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. బరువుగా లేదండి, కృష్ణయ్య తేలిగ్గానే ఉన్నాడు. కృష్ణయ్య ఏం చూస్తున్నాడు? మ్యాంగోస్‌ని చూస్తున్నట్టు ఉన్నాదండి ఇప్పుడు. కృష్ణయ్య చూడండి. కృష్ణయ్య. ఎండగా ఉంది కృష్ణయ్య, ఇంట్లోకి వెళ్ళిపోదాం. మామిడికాయలు తింటావా?